హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఒక చట్నీ చేశాను. దాన్ని మేమైతే కొబ్బరికారం అంటాము. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. దాన్ని ఏమేంటో సరే రెసిపీ చూపిస్తాను రండి. ఫస్ట్ ఎండుమిర్చి ఒక 6 తీసుకున్నాను. అలాగే ఎండు కొబ్బరి తురుమిండేది, దాన్ని డ్రై రోస్ట్ కానీ ఏమీ చేయలేదు. ఎండు కొబ్బరి తీసుకున్నాను. అలాగే ఉప్పు, ఆనియన్ మీడియం సైజ్ది అండ్ టొమాటోస్ కూడా 3 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నాను. ఇందులో ఏది నేను ఫ్రై చేయలేదు, అన్నీ అలాగే వేసుకుంటున్నాను. ఇక్కడ కారం ఎక్కువ అవుతుందేమో అని చెప్పేసి ఒక మిర్చిని తీసేసాను. ఎండు కొబ్బరి కూడా వేసుకుంటున్నాను. అలాగే ఆనియన్ మనం తీసుకున్న ఆనియన్లో హాఫ్ ఆనియన్ మాత్రమే కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే టొమాటోస్ 3ను కట్ చేసి పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఉప్పు కొంచెం వేసుకుంటున్నాను. దీన్ని అంతా వాటర్ వేయకుండా పేస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్ టొమాటో ఉంది కాబట్టి వాటర్ అనేది అవసరం లేదు. మధ్యలో అలా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్నాక దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి తిరుగుబాతులు ప్రిపేర్ చేయాలి. బాణలి పెట్టుకొని ఆయిల్ కొంచెం వేసుకొని సాసవులు, జీలకర్ర, అలాగే కొంచెం శనగపప్పు, అలాగే ఉద్దులు కూడా కొంచెం వేసుకొని దాన్ని బాగా కొంచెం ఫ్రై అవ్వాలి. మళ్ళీ ఆనియన్, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక మనం పేస్ట్ చేసుకున్న చట్నీని దాంట్లోకి వేసేయాలి. అంతా వేసేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం సేపు ఒక 5 మినిట్స్ ఉడికించాలి. సో వాటర్ అనేది అంతా ఇమిరిపోతుంది. ఇమిరిపోయినాక చట్నీని తీసుకొని సర్వ్ చేసుకోవడమే. దోశ, చపాతి, పెసరట్టు, వేడి వేడి అన్నంలోకి చట్నీ సూపర్ కాంబినేషన్.